ఒకానొక సందర్భంలో యమధర్మరాజు తన యొక్క భటులతో శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ, నాయన విష్ణువుని గురించి చెప్పడం ఎవరి చేత కాదు నాయన, అయితే విష్ణువు యొక్క గొప్పతనాన్ని తెలిసినటువంటి వారు ఈ లోకంలో కేవలం 13 మంది మాత్రమే ఉన్నారు అన్నారు. అంతకంటే ఎక్కువ లేరు అని చెప్పారు. ఎవరయ్యా 13 మంది అంటే యమధర్మరాజు చెప్తున్నారు. వర మహాద్భుతమైన వైష్ణవ జ్ఞానంబు తిరముగానెవ్వరు తెలియగలరు. దేవాది దేవుండు త్రిపుర సంహరుడుండే కమల సంభవుడుండే కార్తికేయ కపిల నారదుడుండే గంగాత్మజుండుండే మనువుండే బలువుండే జనకుడుండే ఏర్పాటుగా అసుకుడుండే భాసుర తరమతి వ్యాసుడుండే ప్రహ్లాదుడుండే కాక అన్యుల తరమే ఆయన చెప్పాడు. నాయన ఓ కింకరులారా, భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క జ్ఞానము, మహావిష్ణువు యొక్క శక్తి, వైష్ణవ ధర్మాన్ని గురించి తెలిసినటువంటి వారు కేవలము ఈ యొక్క పురుషులు, పుణ్యపురుషులు మాత్రమే అని చెప్పేసి ఎవరెవరయ్యా అని చెప్తున్నారు. అక్కడ వచ్చేసి మొట్టమొదటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడు, రెండోవాడు బ్రహ్మదేవుడు, దేవాది దేవుండు త్రిపుర సంహరుడుండే కమల సంభవుడుండే, ఆ తర్వాత కార్తికేయ కపిల నారదులుండే, సుబ్రహ్మణ్య స్వామికి ఆయన యొక్క గొప్పతనం తెలుసు, ఆ తర్వాత కపిల మహర్షికి తెలుసు, ఆ తర్వాత నారదునికి కూడా తెలుసు, గంగాత్మజుండుండే భీష్ముల వారికి కూడా తెలుసు, మనువుండే వైవస్వత మనువుకు కూడా తెలుసు, బలియుండే బలిచక్రవర్తి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనం తెలుసు. కావుననే ఆయన రసాతలాన్ని తొక్కుతానని చెప్పేసి అంటే కూడా ఏమీ భయపడలేదు. ఆయన మహావిష్ణువుని ఆ రోజు గుర్తించాడు బలిచక్రవర్తి. మనువుండే బలువుండే జనకుడుండే, క్షీరధ్వజుడు అనేటువంటి ఆ యొక్క రాజు విదేహ వంశములో పుట్టినటువంటి వాడు, ఆయననే జనకుడు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆ జనక మహారాజు కూడా భగవంతుడైన శ్రీమన్నారాయణ యొక్క గొప్పతనం తెలుసు. కావుననే సీతమ్మ వారిని ఆయనకిచ్చి కన్యాదానం చేశాడు అన్నారు. మనువుండే బలువుండే జనకుడుండే గంగాత్మజుండుండే జనకుడుండే భాసుర తరమతి వ్యాసుడుండే, వేదవ్యాసుడు కృష్ణద్వైపాయనుడు ద్వాపరయుగ ప్రారంభంలో ఆవిర్భవించినటువంటి వాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపుడే. వీరందరికీ కాక అన్యుల తరమే ఈ లోకమందు ఈ సుబోధమి సుద్బోధమి అవ్యయంబు, భగవంతుడైనటువంటి యొక్క శ్రీమన్నారాయణుడు అనేటువంటి వాడు అవ్యయుడు, వ్యయము లేనటువంటి వాడు, క్షయము లేనటువంటి వాడు. అంత గొప్పదైనటువంటి వైష్ణవ జ్ఞానాన్ని ఏదో నాకు తెలిసినటువంటి ఒక్క మాటలో మీకు చెప్పే ప్రయత్నం చేశానురా, జాగ్రత్తగా విష్ణు భక్తుల పట్ల జాగ్రత్తగా మెలగండి అని చెప్పేసి కింకర్లకు యమధర్మరాజు చెప్పారు. అద్భుతమైనటువంటి ఈ యొక్క పేర్లు వింటే చాలంట మనం చేసుకున్నటువంటి పాపాలు పోయి అంత్యకాలంలో యమదర్శనము కలగదు, యమలోకానికి వారు రారు అని చెప్పేసి యమధర్మరాజు తన కింకరులతో చెప్పారు. హరి ఓం తత్సతు.